వాట్ ఈస్ బెటర్ థింగ్ అంటారు? లైక్ నోట్స్ మేకింగ్ నోట్ పేయింగ్? నువ్వు ఒక సైంటిస్ట్ కాలేవు, నువ్వు ఒక సిఏ చార్టెడ్ అకౌంటెంట్ కాలేవు, నువ్వు ఒక గొప్ప ఇంజనీర్ కాలేవు, ఏం చేయలేవు నువ్వు. ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ ఈ యూపీఎస్సీ లూప్ లో పడిపోతున్నారు. But what do you think is the correct time to start the preparation? Every institution is promoting themselves. You have been like administrative officer in ISRO, worked as ACIO in Ministry of Home Affairs. సో కాలేజీలో కొంతమందికి లవ్ లెటర్స్ రాసాం. మెయిన్స్ లో కూడా మనకి పెనాల్టీ మార్క్స్ ఎలా వస్తుంది? చాలా మందికి తెలీదు మీరు కీర్తిశేషులు దారేపల్లి రామయ్య గారి మనవడు అని చెప్పేసి. ఎన్టీఆర్ గారు సీఎం గా ఉన్న టైంలోనే గిన్నిస్ రికార్డ్ హోల్డర్ ఆయన. యూపీఎస్సీ ఫైనల్ రిజల్ట్స్ అనేవి వచ్చేవి. సో సమ్వేర్ ర్యాంక్స్ తగ్గినట్లు అనిపిస్తుంది. గైడెన్స్ సరిగ్గా ఉండట్లేదు అని కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకు మనకు మాక్సిమం ర్యాంక్స్ నార్దర్న్ స్టేట్స్ నుంచి వస్తున్నాయి, కానీ అశోక్ నగర్కి వచ్చాక స్టూడెంట్స్ డీవియేట్ అవుతున్నారు, డిస్ట్రాక్ట్ అవుతున్నారు, డిస్టర్బ్ అవుతున్నారు. వాళ్ళ అమ్మమ్మ కూడా రాదనేది నా ఒపీనియన్. అంటే స్కూలింగ్ లెవెల్ నుంచే సివిల్ సర్వీసెస్ ఫౌండేషనల్ కోర్స్ అని, సివిల్ సర్వీసెస్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని స్టార్ట్ చేస్తున్నారు. అది కంప్లీట్ గా కండెమ్ చేస్తాం. ప్రాపర్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉంటుందా ఈ గవర్నమెంట్ జాబ్స్ కి? చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయలేకపోతున్నారు. కుచ్ పానే కే లియే కుచ్ ఖోనా పడతా. చదువుకోవాలా, చదువుకొనుక్కోవాలా, ఒక్కొక్కరు ఒక సినిమా అని చెప్పొచ్చు. 100 క్లాసులలో చెప్పేది కూడా 5 క్లాసెస్ లో చెప్పొచ్చు. ఒక డౌట్ ఉంది సార్, ఇది ఒక ర్యాపిడ్ ఫైర్. If you want to go to a date or dinner, I'm interested to know why. so for suppose మీకు ఒక టైం మెషిన్ దొరికితే how will you utilize it? ఒకటే ఉందంటే నా చైల్డ్హుడ్ కి వెళ్ళాలనేది ఉంది బాగా. ఎందుకంటే సమ్వేర్ ఆ ఇన్నోసెన్స్ లేదు. What is the funniest thing ever happened in your classes? Kirti, obviously me being in the classroom is I would have convinced him, don't go for. What is your favorite quote you use in your classroom? Who is the most affected person in your life? సో సినిమాలో అయితే ప్రీతి, కానీ ఇది ఆన్సర్ మాత్రం లాస్ట్ ఎండింగ్ ఆఫ్ ద క్లాస్ లోనే ఆన్సర్ చెప్తారు. చాలా మంది అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ డోంట్ గో ఫర్ సెకండ్ వరల్డ్ వార్. చాలా మందికి తెలీదు మీరు కీర్తిశేషులు దారేపల్లి రామయ్య గారి మనవడు అని చెప్పేసి. సో ఆయన దగ్గర మీరు ఏం నేర్చుకున్నారు అసలు? ఎస్, దరిపల్లి రామయ్య గారు మా తాతగారు ఈ మధ్యనే స్వర్గస్థులైనారు. అందరికీ తెలుసు వనజీవి డాక్టర్ పద్మశ్రీ దరిపల్లి రామయ్య గారు. ఆయన నుంచి మేము నేర్చుకుంది ఏంటంటే, మేమే కాదు మా కుటుంబం మొత్తం ఇన్స్పైర్ అయింది థింగ్ ఏంటంటే, మీ అందరికీ పద్మశ్రీ వచ్చిన తర్వాత తెలుసు ఆయనకి మేబీ, కానీ ఎప్పుడూ ఆయన ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్న టైంలోనే గిన్నిస్ రికార్డ్ హోల్డర్ ఆయన. అప్పుడు మేము చిన్నప్పుడు, మా ఫాదర్ చిన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక సీడ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళి ఎక్కడైనా సీడింగ్ చేస్తూ ఉండేవాడు, విత్తనాలు నాటుతూ ఉండేవాడు అనమాట. మాకు అర్థమయ్యేది కదా ఆయన ఏం చేస్తున్నారని. ఎవరు ఆయనని గుర్తించలేదు, గుర్తించాలని కూడా ఆయన కోరుకోలేదు. కానీ ఆయన లైఫ్ చూస్తే చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది ఇప్పుడు. బికాజ్ ఇంత పెద్ద జర్నీ, 75 years ఆయన ఇంత కష్టపడి ఏమీ ఆశించకుండా తన పని తాను చేసుకుపోతూ ఉన్నా సరే ఇంత పెద్ద గుర్తింపు వచ్చిందనేది అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే బీ హానెస్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీరు చేసే పనిని నిజంగా నమ్మి మీకు ఇష్టంతో ప్యాషన్తో చేస్తున్నాం అనుకున్నప్పుడు అది ఏ పైనైనా సరే. మా తాతగారిని చాలామంది ఈయనకేం పని లేదా, ఎప్పుడు మొక్కలు అంటాడు, చెట్లు అంటాడు, విత్తనాలు అంటాడు అన్నవాళ్ళు ఉన్నారు. అదే ఆ తాతగారికి చేతులెక్కి మీలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టాలి సార్ అనేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఎందుకు ఇలా ఇంత పెద్ద జర్నీ ఇంత సక్సెస్ఫుల్ ఎందుకు అయిందంటే ఆయన కమిటెడ్గా ఉన్నారు. ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏం చేసినా సరే, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను ఇది నమ్మాను, వృక్షో రక్షితి రక్షిత అనే సిద్ధాంతాన్ని నేను నమ్మాను, దానికోసం నా జీవితం అంకితం అని ఆ ప్రయాణం చేశాడు కాబట్టి అంత గొప్పగా సాగింది. సో అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆయన గారి మనవడిగా ఉంటూ మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ. Now again coming to Vishnu sir. Sir, మీ academic career చూసుకుంటే you have been like administrative officer in ISRO and also you have worked as ACIO in Ministry of Home Affairs. ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ ఈ యూపీఎస్సీ లూప్ లో పడిపోతున్నారు. సమ్వేర్ ఐ థింక్ దేర్ ప్రొడక్టివ్ ఏజెస్ బీయింగ్ కాంప్రమైజ్డ్ అని చెప్పేసి. సో వాట్ సజెషన్ డు యూ గివ్ టు ద స్టూడెంట్స్? చాలా మంచి క్వశ్చన్ మ్యామ్. సో మన ప్రధానమంత్రి గారు కూడా రీసెంట్గా మాట్లాడుతూ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనే ఒక పదం వాడారు. సో 21 to 30 years యంగ్ ఏజ్ గ్రూప్లో ఉన్న పాపులేషన్లో ఎక్కువ ఉన్న వాళ్ళు మన దేశంలోనే ఉన్నారు. సో మనకి యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఏజ్ చూసుకుంటే మినిమం లిమిట్ అండ్ మ్యాక్సిమం లిమిట్.
సో చాలామంది యూపీఎస్సీ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్లోకి వస్తున్నారు. సో కోచింగ్ అయిన తర్వాత 1.5 year అయిన తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీలో భాగంగా మీ ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో సో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా రాయండి. మీరు ఏ ఆప్షనల్ అయితే ప్రిపేర్ అవుతున్నారో అదే ఆప్షనల్లో మీరు పీజీ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్బీఐ, నాబార్డ్, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వేరియస్ సర్వీసెస్లో ఈక్వలెంట్ పొజిషన్ ఆర్ ఈక్వల్ సర్వీసెస్ ఉన్న ఆప్షన్స్ని సెలెక్ట్ చేస్తే మంచిది. దాంతోపాటు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో పడి సో మనం మార్కెట్లో అవుట్డేటెడ్ అవ్వకుండా ఉండడం కోసం మీ ప్యాషన్ కూడా మీరు పర్సూ చేయొచ్చు. సో మీకున్న టైం కన్స్ట్రెయింట్ని బట్టి, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బట్టి మెయిన్ ఫోకస్ షుడ్ బి ఆన్ యూపీఎస్సీ. అట్ ద సేమ్ టైం ఎక్స్పెక్ట్ ద వర్స్ట్ అండ్ బీ రెడీ టు ఫేస్ ద వర్స్ట్ ఆల్సో సో దట్ యూ కెన్ బౌన్స్ బ్యాక్ బెటర్. సో ఒక ప్లాన్ బి అన్నది ఉంటే ఆ ప్లాన్ బి ద్వారా మనకి ఏదైనా జాబ్ వచ్చినా ఫినాన్షియల్లీ, ఎమోషనల్లీ బికమ్ స్టేబుల్ అండ్ వీ కెన్ గివ్ ఎ స్ట్రాంగర్ ఫైట్. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఫోకస్ ఆన్ ప్లాన్ ఏ బట్ బీ రెడీ టు ఫేస్ ద వర్స్ట్ ఈవెన్ ఇఫ్ సంథింగ్ కమ్స్ ఇన్ లైఫ్. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ మీ డ్రీమ్ ఒకటే, మెయిన్ గోల్ యూపీఎస్సీ ప్రిపరేషనే. దాంతోపాటు ఒక 1.5 year కోచింగ్ అయిన తర్వాత ప్రిపరేషన్ భాగంలో మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ అయిన తర్వాత ప్రిలిమ్స్, మెయిన్స్ ఒక అటెంప్ట్ ఇచ్చిన తర్వాత నౌ యూ నో ఓన్లీ యూ జస్ట్ నీడ్ టు నో అప్డేట్ ద కరెంట్ అఫైర్స్ పార్ట్ అండ్ ఆన్సర్ రైటింగ్. సో రిమైనింగ్ టైం ప్రొడక్ట్గా యూజ్ చేసుకుంటే మీకు, మీ ఫ్యామిలీకి, అలాగే మనం అనుకుంటున్నట్లు సో యంగ్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు ఎక్కువ వర్కింగ్ పాపులేషన్ ఉంటే సో మన నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, భారతదేశం అభివృద్ధి చెందడానికి కావాల్సిన సహాయ సహకారాలు మనం అందించిన వాళ్ళు అవుతాం. దీన్నే మనం ఏమంటాము అంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్. సో ఫోకస్ ఆన్ యూపీఎస్సీ, ఆల్సో బీ రెడీ విత్ ద ప్లాన్ బి సో దట్ యు ఆర్ ప్రొడక్టివ్ వేర్ ఎవర్ యు ఆర్. థ్యాంక్ యూ మ్యామ్. అభిరామ్ సార్, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి లైక్ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేసేసారు. ఇప్పుడు ఎవరైనా సరే అంటే టాపర్స్ యొక్క స్ట్రాటజీ, టాపర్స్ యొక్క అంటే ఏం ఫాలో అయ్యారు వాళ్ళు అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. బట్ నౌ ఇప్పుడున్న స్టూడెంట్స్కి అట్లీస్ట్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అన్న కాన్సెప్ట్ అన్ని ఇన్స్టిట్యూషన్స్కి, అన్ని స్టూడెంట్స్కి పనిచేయదు. ఇప్పుడు నేను ఏం అడగాలనుకుంటున్నా అంటే డస్ దర్ ఇస్ ఎ పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఆర్ ప్రాపర్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉంటుందా ఈ గవర్నమెంట్ జాబ్స్కి? ఓకే, వెల్, స్ట్రాటజీ గురించి మాట్లాడాలంటే ఇంతకుముందు చెప్పినట్లే ఇదంతా ఒక స్ట్రాటజీ. ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి, ప్రిపరేషన్ కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఎంత టైం పెట్టాలి, రోజు రెగ్యులర్గా ఎన్ని అవర్స్ చదవాలి, ఇదంతా స్ట్రాటజీ. కానీ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అందరికీ ఒక కామన్ స్ట్రాటజీ ఉంటుందా అంటే లేదు. అందరికీ కాదు, అతనికి కూడా ఒక ఇయర్కి ఉన్న స్ట్రాటజీ నెక్స్ట్ ఇయర్కి ఉండదు ఒక పర్సన్కి. ఎందుకంటే అంతకుముందు ప్రీవియస్ ఇయర్ యొక్క మిస్టేక్స్ని రిఫైన్ చేసుకుంటూ వాటిని మళ్ళీ రిపీట్ అవ్వకుండా కమింగ్ ఇయర్లో బెటర్ స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి. సో దెర్ ఇస్ నో సింగిల్ స్ట్రాటజీ. అండ్ టాపర్స్ అయిన వాళ్ళందరూ కూడా టాపర్ స్టాక్లో మనం చూస్తూనే ఉంటాం. మన స్టూడెంట్స్ చాలామంది టాపర్స్ అయిన వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఈ స్ట్రాటజీ ఒకటి చెప్పిన తర్వాత ఎట్ ద ఎండ్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ స్ట్రాటజీ నాకు వర్కౌట్ అయింది కానీ మీకు వర్కౌట్ అవుద్దని చెప్పలేను, బట్ నేను ఇలా వెళ్ళాను, ఈ జర్నీ ఇంత స్ట్రగుల్ ఉంటుంది, ఇంత మోటివేటెడ్గా ఉండాలని చెప్పడం కోసం ఇదంతా చెప్పాను తప్ప ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వద్దు. మీ పొటెన్షియల్ని, మీ స్ట్రెంగ్త్ని, మీ వాటన్నిటిని కూడా అసెస్ చేసుకొని మీకంటూ ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీని పర్సనల్గా బిల్డ్ చేసుకొని మీరు స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవటం అనేది ఆఫ్ పార్ట్ అంతే. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే కన్సిస్టెంట్గా కమిట్మెంట్తో ఆ స్ట్రాటజీని వర్కౌట్ చేస్తూ ఓకే దిస్ స్ట్రాటజీ ఈజ్ వర్కింగ్ అవుట్ ఆర్ నాట్ మీరు ఎప్పుడూ రివ్యూ చేసుకుంటూ ప్రోగ్రెస్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అలా స్ట్రాటజీ ఉండాలి. సో అందరికీ ఒకటే స్ట్రాటజీ ఉండదు, అలా అని మనకి కూడా రెగ్యులర్గా స్ట్రాటజీ చేంజ్ అవుతూనే ఉంటాయి. స్ట్రాటజీ అనే వర్డ్ ఏంటి అంటే అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మనం మార్చుకుంటూ ఉండాలి దాన్ని. ఎందుకు, డిమాండ్ ఏంటి, మీ గోల్ ఏంటి, దేనికోసం ఇది అనేది అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు స్ట్రాటజీని మనం మార్చుకోవచ్చు. సో ప్రిలిమ్స్ ఉందనుకోండి, ప్రిలిమ్స్ స్ట్రాటజీ వేరే ఉంటుంది. ఎగ్జామ్ని 1 weekలో ఉన్నప్పుడు ఒక స్ట్రాటజీ ఉంటుంది, 2 monthsలో ఉన్నప్పుడు ఒక స్ట్రాటజీ ఉంటుంది, 1 year ఎగ్జామ్ ఉన్నప్పుడు ఉంటుంది. సో ఎగ్జామ్ యొక్క డిమాండ్ బట్టి మన స్ట్రాటజీ మారుతూ ఉంటుంది అండ్ కాంపిటీషన్ బట్టి కూడా మారుతూ ఉంటుంది. అది ఒక పెద్ద నోటిఫికేషన్ లైక్ లాస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ టీజీపీఎస్సీ అనుకోండి, అప్పుడు ఒక స్ట్రాటజీ ఉంటుంది. 563 నెంబర్ అంటే చాలా పెద్ద నెంబర్ కదా. సో అలాంటప్పుడు ఏమైంది, కొంచెం బెటర్ పర్ఫామ్ ఇస్తే కూడా మనం సర్వీస్లో ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఆ నెంబర్ లైక్ ఏపీపీఎస్సీ 89 స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు గ్రూప్ 1కి. సో అప్పుడు ఏంటి, మన స్ట్రాటజీ ఇంకా అగ్రెసివ్గా ఉండాలి, ఇంకా కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ అవర్స్ వర్క్ చేయాలి. సో స్ట్రాటజీ అనేది మీరు ఎప్పటికప్పుడు మార్చుకునేది. అది కరెక్టా కాదా అని మన గురువులను అడిగి, ఏదైతే మీ మెంటర్స్ని అడిగి ఈ కరెక్టా కాదని అడుగుతూ అసెస్ చేసుకొని చేంజ్ చేయడానికి రెడీగా ఉండాలి. అందుకే మనం 1-to-1 మెంటర్షిప్ అని ఎందుకంత పర్టికులర్గా స్ట్రెస్ చేస్తున్నామంటే ఇలాంటి స్ట్రాటజీస్ అన్నీ చెప్పేది ఎవరు అంటే అవుట్ సైడర్.
మీరు ఆ గ్రూప్లో ఉన్నారు కాబట్టి మీకు అది అర్థం కాదు. సో కాంపిటీషన్ ఎలా ఉందనేది అర్థం కాదు. ఒక అవుట్ సైడరో లేదా ఒక గైడో మీకు అది చెప్తూ ఉండాలి. బట్ అల్టిమేట్గా ఆ స్ట్రాటజీని వర్కౌట్ చేయాల్సింది మీరే కాబట్టి వేసుకున్న ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. అది అవ్వనప్పుడు దాన్ని మార్చుకోవడానికి రెడీగా ఉండి. దిస్ ఈజ్ ద స్ట్రాటజీ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వినయ్ సార్, మీకు లైక్ ఇప్పుడు ఒక 10 out of 6 ర్యాంక్ హోల్డర్స్ని తీసుకుంటే దే ఆర్ ఎక్సెలింగ్ ఇన్ దర్ అకాడమిక్స్ బేసిక్గా. సో డూ యూ రియలీ థింక్ అకాడమిక్ మెరిట్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్ ఆఫ్ ఇన్ టు దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్? Okay, Kirti. So this is a question which is been asked by many students also. సార్ నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, సార్ నేను ఫార్మసీ చేశాను, నేను ఫార్మసీ చేశాను, నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, సోషల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అని. సో ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారు? సార్ చాలామంది ఆస్పైరింగ్ స్టూడెంట్స్కి నేను చెప్పాలనుకున్నది ఒకటే, సార్ అకాడమిక్ మెరిట్ హ్యాస్ నథింగ్ టు డూ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్. 10th ఫెయిల్ అయిన వాళ్ళు యూపీఎస్సీ కొట్టారు, 11th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా యూపీఎస్సీ కొట్టారు. దాని మీద మూవీ కూడా తీశారు. సో 10th ఫెయిల్, 11th ఫెయిల్ అయిన వాళ్ళు, 12th ఫెయిల్ అయిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్లో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కూడా యూపీఎస్సీ క్లియర్ చేశారు. యూపీఎస్సీ క్లియర్ చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సిలబస్ మాత్రమే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకొని మన సొసైటీకి ఏదైతే హెల్ప్ఫుల్ అవుతుందో అవి కొన్ని ఇంక్లూడ్ చేశారు. సో అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి సిలబస్ తీసుకున్నారు. బట్ స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే, మనము ఎగ్జామ్ ముందు చదివితే టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాలేజెస్లో. కానీ ఇక్కడ యూపీఎస్సీ ఏంటి అంటే కంటిన్యూస్ ప్రిపరేషన్. యూపీఎస్సీ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ యూపీఎస్సీ ఈజ్ డిసిప్లిన్ అండ్ పర్సీవరెన్స్. మనం అనుకున్న టార్గెట్స్, డైలీ ఈ టార్గెట్ అనుకుంటున్నాం, షార్ట్ టర్మ్ టార్గెట్స్, లాంగ్ టర్మ్ టార్గెట్స్. ఓకే, ఈ రోజు ఇది ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాం. అలా డిసిప్లిన్గా ఉండడము, ప్లస్ మనము కంటిన్యూస్ ప్రిపరేషన్. అంటే ఈ రోజు నేను 10 hours చదివాను కదా, రేపు 2 hours చదువుకుంటాను. ఓకే, ఈ రోజు 2 hours చదివాను కదా, రేపు 16 hours చదువుకుంటాను. సో ఇలాంటివి కాకుండా కన్సిస్టెన్సీ ఇన్ యువర్ ప్రిపరేషన్. సో ఇవి ఉంటే బెటర్. సో ఇప్పుడు మనకి ఈ అకాడమిక్ మెరిట్ అనేది హెల్ప్ అవుతుంది. దిస్ విల్ బూస్ట్. సో మీరు అకాడమికల్గా బాగున్నారు అనుకోండి, మీరు అకాడమిక్ రిలేటెడ్ ఆప్షనల్స్ తీసుకుంటే అది హెల్ప్ అవుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ పాయింట్ ఏంటి అంటే, చాలామంది నియర్లీ మోర్ దెన్ 90% ఆర్ నాట్ టేకింగ్ ఆప్షనల్స్ బేస్డ్ ఆన్ దేర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. సో అలాంటప్పుడు మీరు ఆల్టుగెదర్ కొత్త సబ్జెక్ట్ చదువుతున్నారు. సో కొత్త సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, మంచిగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, ఇంట్రెస్ట్తో చదవండి, అండ్ డిసిప్లిన్డ్ ప్లాన్ ఉండాలి. సో అది. సో అకాడమిక్ అదే నేను ఐఐటి జోధ్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ చేశాను. నేను ఇప్పుడు సోషాలజీ టీచ్ చేస్తున్నాను. నేను యూపీఎస్సీ సోషాలజీతో ఇచ్చాను. సో అలానే నాకు తెలిసిన స్టూడెంట్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలామంది సర్వీస్ కొట్టారు. మెడికల్ సర్వీస్ వాళ్ళు నా చాలామంది స్టూడెంట్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా యూపీఎస్సీ క్లియర్ చేశారు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మనకు యూపీఎస్సీ ప్రిపరేషన్లో అకాడమిక్ రిలేటెడ్ సిలబస్ ఉంటుంది, బట్ మన ఓరియంటేషన్ అనేది చేంజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. నౌ కమింగ్ టు రసల్ సార్ అగైన్. సార్, ఇప్పుడు గ్రూప్ 1 జరిగింది, మార్క్స్ అనేవి ఇచ్చేశారు, రిజల్ట్ డిక్లేర్ చేసేసారు. కానీ చాలామంది దే కుడెంట్ కమ్, అంటే జస్ట్ ఒక స్లైట్ 1 markతోనో 2 marksతోనో డిఫర్ అయ్యేసి దే డెంట్ కమ్ ఇన్ టు ద ర్యాంక్ లిస్ట్. నౌ దే ఆర్ లైక్ వాళ్ళ ఫోకస్ తప్పు, కాన్ఫిడెన్స్ లో చేసుకోనో, ఒక సెల్ఫ్ ప్రెషర్ క్రియేట్ చేసుకొని ఉన్నారు. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అగైన్, లైక్ వాట్ డూ యూ సజెస్ట్ మళ్ళీ వాళ్ళ కాన్ఫిడెన్స్ తిరిగి రావడానికి అండ్ టు స్టార్ట్ ఫర్ ది నెక్స్ట్ నోటిఫికేషన్? ఇట్స్ గుడ్ క్వశ్చన్ మ్యామ్. సో మనకు రీసెంట్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ కంప్లీట్ చేశారు. చాలామందికి మంచి ర్యాంక్స్ వచ్చాయి, లైక్ దే ఆర్ హ్యాపీ. అండ్ చాలామంది డిసార్డన్గా ఉన్నారు బికాస్ దే డిడ్ నాట్ గెట్. సరే, ఈ అంశాన్ని పక్కన పెట్టినట్లయితే, ఎవరైతే సెలెక్ట్ కాలేదో ఐ వుడ్ రిక్వెస్ట్ దెమ్ ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్. అంటే ఎక్కడ మనకు తక్కువ మార్క్స్ వచ్చాయి, ఏ సబ్జెక్ట్స్లో మనం ఇంకా బాగా చదవాలి, సబ్జెక్ట్స్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఇంకా ప్రజెంటేషన్ మీద ఏ విధంగా ఫోకస్ చేయాలి, ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేసినట్లయితే డెఫినెట్లీ ఇప్పుడు కాకపోయినా మన నెక్స్ట్ నోటిఫికేషన్, అంటే మనకు చాలా సోషల్ మీడియాస్ ద్వారా కానివ్వండి, మనకు గవర్నమెంట్ హింట్ ఇస్తుంది, మనకు ప్రాబ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ మే కానివ్వండి, జూన్ కానివ్వండి, మనకు ఇంకా గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది అని చెప్తున్నారు. సో దాన్ని ఏ విధంగా, అంటే మనలో ఉన్న లూప్ హోల్స్ ఏవైతున్నాయో దాన్ని ఏ విధంగా అధిగమించి నెక్స్ట్ నోటిఫికేషన్కి మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాలి
అని దీని మీద ఫోకస్ చేయండి నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో I would request on the behalf of this platform to the respective public service commissions, అది APPSC కానివ్వండి, TGPSC కానివ్వండి, why don't we follow the pattern of UPSC? అంటే ఏంటి ప్యాటర్న్ ఆఫ్ UPSC అన్నప్పుడు, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ UPSC, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మనకు జాబ్ క్యాలెండర్ అని ఇస్తుంది అనమాట. అంటే ప్రతి ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. సరే మనకు ఒక సంవత్సరము 500 జాబ్స్ ఉండొచ్చు, ఇంకొక సంవత్సరం 900 ఉండొచ్చు, ఇంకొక సంవత్సరం మనకు 1000 ఉండొచ్చు. అదేవిధంగా సో వై డోంట్ వీ కమ్ అప్ విత్ జాబ్ క్యాలెండర్? సరే మనకు పొలిటికల్ పార్టీస్ జాబ్ క్యాలెండర్ అని వాళ్ళకి ఎలక్షన్ అజెండాలో పెట్టినప్పటికీ వాటిని ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ టు ఇష్యూ జాబ్ క్యాలెండర్ సో దట్ అంటే మనకు ఆస్పిరెంట్స్లో అంబిగ్విటీ అనేది ఉండదు అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నౌ అగైన్ కమింగ్ టు విష్ణు సార్. సార్ ఇప్పుడు విత్ ఇన్ ద 1 month మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనేది ఉంది. ఆల్రెడీ మార్కెట్ ఇస్ ఫ్లడ్డెడ్ లైక్ చీట్ కోడ్స్ అని, ఎలిమినేషన్ ట్రిక్స్ అని ఎక్సెట్రా అవన్నీ ఉన్నవి. నౌ అకార్డింగ్ టు యూ అసలు ఈ స్మార్ట్ వర్క్ ఈజ్ ఓవర్ రైడింగ్ ది హార్డ్ వర్క్ అని అంటారా? డూ రియల్లీ స్మార్ట్ వర్క్ ఓవర్ రైడ్స్ ది హార్డ్ వర్క్? సో చాలా మందిలో ఉన్న ప్రశ్న మేడం, చాలా మంచి ప్రశ్న అడిగారు. స్మార్ట్ వర్క్ వి కెన్ నాట్ కమ్ వితౌట్ ద హార్డ్ వర్క్. సో ప్రిలిమ్స్లో మనకి పేపర్ 1లో చూసుకుంటే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ వీటిలో ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం పారిటో ప్రిన్సిపల్ అంటారు, 80-20 ప్రిన్సిపల్. సో వీ హ్యావ్ టు ఫోకస్ మోస్ట్ ఆఫ్ అవర్ ప్రిపరేషన్ ఇన్ స్టాటిక్ పార్ట్, కన్సాలిడేషన్, రివిజన్ ఇన్ 80% ఆఫ్ ద థీమ్స్ ఫ్రమ్ విచ్ రెగ్యులర్లీ క్వశ్చన్స్ ఆర్ కమింగ్. అంటే ప్రతి సబ్జెక్ట్లో ఏ మైక్రో టాపిక్ నుంచి, ఏ మైక్రో థీమ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయో ముందు ఆ ఏరియాస్ ఫోకస్ చేయాలి. సో ఆ తర్వాత ఏం చేయాలి అంటే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడే స్టాటిక్ పార్ట్ని ఇంటర్లింకింగ్ చేస్తూ సో స్టాటిక్ ప్లస్ కరెంట్ చదవాలి. సో ప్రిలిమ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కన్సెప్చువల్ క్లారిటీ. దాంతోపాటు సిలబస్లో మైక్రో టాపిక్ చదివిన వెంటనే ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగితే యూపీఎస్సీ స్టాండర్డ్ ఏంటి, మన నాలెడ్జ్ ఏంటి, మధ్యలో ఉన్న గ్యాప్ ఏంటి, దీంతో పాటు రెగ్యులర్గా మీకు మాక్ టెస్ట్ రాస్తూ ఉంటే మీరు చదివిన ఏరియాస్లో కన్సెప్చువల్ క్లారిటీ లేని ఏరియాస్ ఇవన్నీ కవర్ చేయాలి. కానీ 1 month ఎగ్జామ్ ముందు నా ఒపీనియన్ ప్రకారం అయితే కొత్తగా ఏం చదవాల్సిన అవసరం లేదు. ఇంతవరకు మీరు చదివిన దాన్ని బాగా కన్సాలిడేట్ చేయాలి, రివిజన్ చేయాలి. దాంతోపాటు కాన్సెప్ట్స్ ఉన్న చోట్ల క్లారిటీ తెచ్చుకోవాలి. సో వీలైనంత త్వరగా ప్రతి సబ్జెక్ట్లో కోర్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేస్తూ కరెంట్ అఫైర్స్ కన్సాలిడేట్ చేస్తూ సో కుదిరితే మీ ఓన్ నోట్స్ ఉంటే ఎక్కువసార్లు రివిజన్ చేయడానికి ప్రయత్నిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. సో ప్రిలిమ్స్లో మనం 200కి 200 మార్క్స్ మనకు రావాల్సిన అవసరం లేదు. మన కాంపిటీటర్ కన్నా కొంచెం ఎక్కువ మార్క్స్ మనం చూడగలిగితే చాలు. అంటే ఏంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఒక 2 ఫ్రెండ్స్ అడవికి వెళ్ళారని అనుకుందాం, సడన్గా పులి వచ్చింది. మనల్ని మనం కాపాడుకోవాలంటే పులి కన్నా ఎక్కువగా పరిగెత్తాల్సిన అవసరం లేదు, మన మిత్రుడి కన్నా ఫాస్ట్గా మనం పరిగెడితే చాలు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉన్నది కూడా అంతే. సో మనం మన కాంపిటీటర్ కన్నా ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రయత్నం చేయాలి. కాకపోతే అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే మన నెగిటివ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయకపోవడం. సో ప్రిలిమ్స్లో మన నెగిటివ్ ఏరియాస్ ఏంటి, మన పాజిటివ్ ఏరియా ఏంటి, మన ఈక్వల్ ఏరియాస్ ఏంటి, అందరూ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే పాజిటివ్ ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్లో అందరూ చదివే సబ్జెక్ట్ పాలిటీ, ఎందుకంటే లక్ష్మీకాంత్ అంకుల్ పుస్తకం ఇచ్చారు కాబట్టి. సో అందరూ నెగ్లెక్ట్ చేసేది భయపడే సబ్జెక్ట్ ఏంటి అంటే ఎకానమీ, ఎందుకంటే నేను ఎకానమీ చెప్తున్నాను కాబట్టి. సో దాంతోపాటు అందరికీ ఫియర్ ఉన్న సబ్జెక్ట్ ఏంటి అంటే హిస్టరీ, చాలా వ్యాస్ట్ సిలబస్. కానీ అందులో రెగ్యులర్గా రిపీటెడ్ ఎగ్జామ్లో వచ్చిన థీమ్స్ మనం ఐడెంటిఫై చేయగలిగి ప్రతి సబ్జెక్ట్కి అప్రోచ్ తెలుసుకోగలిగితే మనం ప్రిలిమ్స్ క్లియర్ చేయడం చాలా ఈజీ. సో చెప్పడం చాలా ఈజీ కానీ ఫాలో చేయడం కొంచెం కష్టం. కానీ సరైన గైడెన్స్తో, సరైన ప్రణాళికతో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ప్రిలిమ్స్ క్లియర్ చేయడం ఈజీ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ విష్ణు సార్. ఇప్పుడు వినయ్ సార్, మీకు యాజ్ విష్ణు సార్ సెట్ ఒక మంచి ప్రణాళిక అనేది అవసరం ఎగ్జామ్ కోసం అని చెప్పారు. మరి అభిరామ్ ఐఏఎస్ అకాడమీలో స్టూడెంట్స్ కోసం ఎలా డిఫరెంట్ ప్రణాళికలను సెట్ చేసాము? ఎస్ కీర్తి, సో ఇంతసేపు మనం పాడ్కాస్ట్లో డిస్కస్ చేసిన అన్ని ఇష్యూస్ అంటే స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, స్టూడెంట్స్కి హెల్ప్ ఎలా అందట్లేదు, ఎక్కడ గ్యాప్ వస్తుంది స్టూడెంట్స్ సక్సెస్ మీట్ అవ్వడానికి, సో స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి, స్టూడెంట్స్కి ఏవేవి యాక్సెస్ లేవు, స్టూడెంట్స్ మెంటల్ హెల్త్ ఫేస్ చేస్తున్నారు. సో ఇవన్నీ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ సో ఫార్, ఇవన్నీ డిస్కస్ చేసిన అన్ని కన్సిడరేషన్ తీసుకొని ఈ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ లాగానే ఈ ఇన్స్టిట్యూట్ పెట్టడానికి
మెయిన్ ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. సో ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో మార్కెట్లో ఆ గ్యాప్స్ని కవర్ చేసుకొని ఆ గ్యాప్స్ని ఓవర్కమ్ చేసుకొని మేము ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాము, ప్రస్థానం ప్రోగ్రామ్. అది ఏంటి అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కానీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కానీ సో ఈ స్టేట్ సర్వీసెస్ కోసం ప్రస్థానం ప్రోగ్రామ్ డిజైన్ చేశాము. ఆ ప్రస్థానం ప్రోగ్రాంలో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. సో మనం అనుకుంటున్నాము, సో సిలబస్ రివ్యూ కమిటీ కూడా అపాయింట్ చేసింది టీజీపీఎస్సి. సో ఇంటర్వ్యూ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రస్థానం ప్రోగ్రాంలో అన్ని స్టేజెస్ని కవర్ చేసేలాగా, అన్ని స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్కి రెడీ అయ్యేలాగా డిజైన్ చేశాము. మెంటర్షిప్ ఇంక్లూడ్ చేస్తున్నాము, మెటీరియల్ ఇస్తున్నాము, మెటీరియల్ అప్డేటెడ్ మెటీరియల్ ఇస్తున్నాము. సో ఇది ప్రస్థానం ప్రోగ్రామ్. అలానే మేము యూపీఎస్సీ ప్రోగ్రామ్ సిద్ధ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాము. అండ్ యూపీఎస్సీ ప్రోగ్రామ్ ఆల్ టాపిక్స్ విచ్ ఈస్ బీన్ టాట్ బై టాప్ లెక్చరర్స్ ఆర్ టాప్ ఫ్యాకల్టీ ఇన్ ఇండియా. సో ఈ యూపీఎస్సీ ప్రోగ్రామ్ కానీ లేకపోతే టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ ప్రోగ్రామ్ కానీ వీఆర్ హైరింగ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఢిల్లీ ఫ్యాకల్టీ కానీ బెంగళూరు నుంచి వచ్చే ఫ్యాకల్టీ కానీ చాలామంది ఉన్నారు. సో మీరు మా వెబ్సైట్లో చూడొచ్చు ఫ్యాకల్టీ డీటెయిల్స్ కూడా. సో అండ్ మేము ఆల్రెడీ ప్రతి టాపిక్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఒక ఓరియంటేషన్స్ కూడా కండక్ట్ చేశాం. ప్రస్థానం ఓరియంటేషన్ సెషన్స్ అన్నీ అప్లోడ్ చేశాం, మీరు యూట్యూబ్లో చూడొచ్చు. సో ఏ ఫ్యాకల్టీ ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారో చెప్పాను. అండ్ క్లాస్ రూమ్స్ కూడా ఎలా డిజైన్ చేశాము అంటే లిమిటెడ్ సీటింగ్తో డిజైన్ చేశాము, సచ్ దట్ ఒక ఫ్యాకల్టీ కెన్ పే ఇండివిజువల్ అటెన్షన్ టు ద స్టూడెంట్స్. అండ్ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేశాము అంటే హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ ఎంఫసైజ్ చేసుకుంటూ డిజైన్ చేశాము. సో ఎగ్జామ్ ఏదైనా, వెదర్ ఇట్ మైట్ బి యూపీఎస్సీ ఎగ్జామ్ అయినా లేకపోతే స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్ అయినా, ఇవేంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి కావాల్సిన కాంపిటేటివ్ స్పిరిట్ ఇన్స్టాల్ చేయడం చాలా ముఖ్యం. సో ఇన్స్టాలింగ్ కాంపిటేటివ్ స్పిరిట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ అభిరామ్ అకాడమీ. సో దీన్ని ప్రమోట్ చేసుకుంటూ సో స్టూడెంట్స్ని వాళ్ళ వీక్ ఏరియాస్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ అండ్ స్ట్రెంగ్త్ ఏరియాస్ని ఇంకా కాంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. సో దిస్ ఈజ్ హౌ వీ డిజైన్డ్ అవర్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ కీర్తి. సార్ అభిరామ్ సార్, ఇప్పుడు నాకు ఇప్పుడే వచ్చిన ఆలోచన, ప్రస్థానం అంటే ఒక జర్నీ. మరి ఈ అభిరామ్ ఐఏఎస్ అకాడమీ పెట్టడానికి అంటే వాట్ వాస్ ద జర్నీ ఆఫ్ యూ అండ్ అకాడమీ ఆల్సో? పెద్దగా ఏం లేదు, సీరియస్గా చెప్పాలంటే ప్రస్థానమైన సిద్ధ అయినా మనం ఏ నియమించినా సరే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ డిజైన్ చేసినంత ఫ్యాకల్టీ మనకి పెద్ద పెద్ద వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఇవన్నీ డిజైన్ చేశారు. బట్ కమింగ్ టు ద ఇన్స్టిట్యూషన్, మీరు అడిగిన క్వశ్చన్కి ఇన్స్టిట్యూషన్ ఎందుకు పెట్టారు అంటే ఇప్పుడు యాక్చువల్గా 2014 నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఈ 2024 ఆల్రెడీ 10 years దాటిపోయింది, 25లో ఉన్నాం మనం. సో ఈ 10 yearsలో చాలా చేంజెస్ జరిగినాయి యూపీఎస్సీ జర్నీలో. అండ్ ఫ్యాకల్టీ ఆల్సో వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉన్నారు యంగర్ జనరేషన్తో, కానీ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడో ఒక దగ్గర ల్యాగ్ అవుతున్నారు. ఇప్పుడున్న స్పీడ్ కావచ్చు, లేకపోతే ఈ ఫికిల్ మైండ్నెస్ ఆఫ్ అ స్టూడెంట్ అవ్వచ్చు, దాన్ని ఎక్కడో క్యాచ్ చేయలేకపోతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ అన్నట్లు ఆన్సర్ రైటింగ్లో దెర్ ఇస్ అ బిగ్ గ్యాప్ ఇన్ హైదరాబాద్ ఐ ఫీల్. సో మనం ఎందుకు ఈ గ్యాప్ని ఫిల్ చేయకూడదు, మనం ఎందుకు ఇంత మంచి బెస్ట్ ఫ్యాకల్టీ మనకున్నారు, ఇండియాలో ఉన్నారు, మన తెలుగు స్టేట్స్లో ఉన్నారు, వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ దగ్గర తీసుకొచ్చి ఇలాంటి ప్లాట్ఫామ్ ద్వారా మన తెలుగు స్టూడెంట్స్ వాళ్ళని ఆస్పిరెంట్స్ని ఆఫీసర్స్గా మార్చేది మనం ఎందుకు ప్రయత్నించకూడదనే ప్రయత్నం చేశాం. చాలా బాగా జరుగుతుంది. మొన్న రీసెంట్గా కూడా మనం చేసిన మాక్ ఇంటర్వ్యూస్ నుంచి అవుట్ ఆఫ్ 17 మాక్ ఇంటర్వ్యూస్ మనకి 7 ర్యాంకర్స్ వచ్చారు. ఆల్ 6 out of 7 తెలుగు వాళ్ళే ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నా ఉద్దేశం ఒకటే, తెలుగు స్టేట్స్ నుంచి చాలామంది ఆఫీసర్స్ రావాలి. ఇది రావాలంటే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉండాలి. ఆ ఫ్యాక్టరీలో ఎప్పుడు నాలెడ్జ్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతూ ఈ ఫ్యాకల్టీ అనే వాళ్ళని, స్టూడెంట్స్ని, మిగతా ఇంటలెక్చువల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ దగ్గర తీసుకెళ్ళి ఎగ్జామ్ డిమాండ్ని అర్థం చేసుకొని ఎగ్జామ్ క్రాక్ చేసి మన తెలుగు స్టేట్స్ నుంచి నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ని ఇంక్రీజ్ చేయాలి. ఆ తెలుగు వాళ్ళకి ఇది గర్వంగా ఉండాలి అనేది ఉద్దేశం. ఇది ఏదో ఈ రోజు జరిగిపోయిద్దని నేను చెప్పట్లేదు ఒక్క రోజులో. దీనికి మా ప్రయత్నం, మా ఫ్యాకల్టీ సపోర్టు, స్టాఫ్ సపోర్ట్ అన్నీ ఉన్నాయి. ఇంకా మేధావులందరితో చర్చిస్తూనే ఉన్నాం. ఇలాంటి ప్రయత్నానికి అందరి సపోర్ట్ కావాలి. అది ఒక్కటే ముఖ్య ఉద్దేశం అభిరామ్ ఐఏఎస్ అకాడమీది. తెలుగు నుంచి మన వాళ్ళు చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలి అనేది ఒక్కటే ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నేను రియల్గా హానెస్ట్గా ఫీల్ అయ్యాను కాబట్టి ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద భారాన్ని తలనెత్తుకున్నానని నేను అనుకుంటున్నాను. హాయ్ సార్, సో లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్
లాట్ ఆఫ్ ఇంటరాక్షన్స్. అండ్ దాని తర్వాత ఒక్కటి నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉంది. యాక్చువల్గా స్కూల్లో మా గురుగారిని అడుగుదాం అనుకున్నారు, ఆయన ఎప్పుడు కొడతారని భయం ఉండేది. కాలేజ్లో ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు. బట్ గ్రేట్ ఫ్యాకల్టీ, మీ పక్కన కూర్చున్నందుకు ఇట్స్ మై ప్లెజర్. ఒకటే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఏంటంటే మీరు క్లాస్ రూమ్కి వెళ్తారు, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ అవర్స్ మీరు టీచ్ చేస్తూనే ఉంటారు, డిఫరెంట్ బ్యాచెస్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. యాక్చువల్గా స్కూల్కి, కాలేజ్కి, ఇక్కడికి నేను ఫైండ్ అవుట్ చేసిన డిఫరెన్స్ ఏంటంటే, స్కూల్లో ఒక 10 years లేకపోతే 8 years 6 years తర్వాత వాళ్ళతో మనకు ఒక ఎమోషన్ కనెక్షన్ ఉంటుంది. ఫేర్వెల్ రోజు అందరూ ఏడుస్తారు, వాళ్ళతో మనం ఎప్పుడు వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఈవెన్ కాలేజ్ ఒక సర్టన్ పీరియడ్ ఉంటుంది, దానికి 2 years అకాడమిక్ పీరియడ్ ఫర్ ఇంటర్, 3 years or 4 years ఫర్ గ్రాడ్యుయేషన్. ఇలా ఇక్కడ ఏ పీరియడ్ లేదు. కొంతమంది స్టూడెంట్స్ 6 months ఉంటారు, కొంతమంది 1 year ఉంటారు, కొంతమంది 2 years ఉంటారు. ఇలా డిఫరెంట్ సెక్షన్. అండ్ మీరు కూడా డిఫరెంట్ క్లాస్ రూమ్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో మీకు ఈ స్ట్రెస్ బస్టర్ ఏంటి? ఇలాంటి స్టూడెంట్స్ని ఫేస్ చేయడానికి రెగ్యులర్గా చెప్పిందే కీప్ ఆన్ అప్గ్రేడ్ చేస్తూ, అలాంటిది చెప్తూ, అండ్ సక్సెస్ రేట్ ఇంత తక్కువ ఉన్నా సరే నా స్టూడెంట్స్ ఉండాలి, దాంట్లో నేను చెప్పిన స్టూడెంట్ ఉండాలని అలాంటి కాన్ఫిడెంట్, అలాంటి మోటివేషన్ మీకు రెగ్యులర్గా ఏమిస్తుంది? ఎందుకంటే మీరందరూ ఫ్యామిలీ మ్యాన్, ఐ నో దట్. అందరికీ అన్ని ఫ్యామిలీ టెన్షన్స్, ఎకనామికల్ టెన్షన్స్ అన్నీ అందరు హ్యూమన్ బీయింగ్ ఉన్నట్టు మీకు ఉంటాయి. కానీ మిమ్మల్ని ఇంతలా ఏం మోటివేట్ చేస్తుంది? నాకు అర్థం కాదు. ఐ వాంట్ టు నో దట్ సీక్రెట్. చాలా మంచి ప్రశ్న అడిగారు అభిరామ్ సార్. సో ఇప్పుడు నవ్వుతూ నవ్వించే ఫ్యాకల్టీస్ వెనక్కి కూడా స్ట్రెస్ ఉంటుంది. సో హ్యూమరస్గా క్లాసెస్ చెప్పే ఫ్యాకల్టీ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అసలు స్ట్రెస్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ మైండ్ సెట్. సో కొంతమంది చిన్న చిన్న విషయాలకే స్ట్రెస్గా ఫీల్ అవుతారు, కొంతమంది ఎలాంటి సమస్యలు వచ్చినా ఎమోషనల్గా స్టేబుల్గా ఉంటారు. సో స్ట్రెస్ అనేది దేనివల్ల వస్తుంది అంటే, చేయాల్సిన పనులు చేయాల్సిన టైంలో చేయకపోతే స్టూడెంట్స్కి వచ్చేదే స్ట్రెస్. అంటే చదవాల్సిన టైంలో చదవనప్పుడు, ఎగ్జామ్ ముందు అన్నీ ఒకేసారి చదవాల్సి వచ్చినప్పుడు, క్లాసెస్ అటెండ్ అవ్వకుండా మొత్తం ఒకేసారి వీడియో క్లాసెస్ విన్నప్పుడు, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ ఎగ్జామ్ ముందు రెడీమేడ్ షార్ట్ కట్స్ వెతికితే స్ట్రెస్ అని ఫీల్ అవుతారు. సో ఒక ఫ్యాకల్టీగా స్ట్రెస్ ఉండదా అంటే ఉంటుంది. కానీ సో చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ మీరు 2 ప్రభుత్వ ఉద్యోగాలు చేసి ఎందుకు టీచర్ అయ్యారు? సో నా ఆన్సర్ ఏంటి అంటే, సో టు టీచ్ ఈజ్ టు టచ్ లైఫ్స్ ఫర్ ఎవర్. సో నేను ప్రభుత్వ ఉద్యోగా ఉంటే కేవలం ప్రభుత్వానికి ఒక మంచి అధికారే ఉంటాడు. అదే నేను టీచింగ్ చేస్తే అలాంటి ఎంతోమందిని క్రియేట్ చేయొచ్చు. దాంతోపాటు స్ట్రెస్ బస్టర్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. సో నాకు ఎప్పుడైనా జ్వరం వస్తే మా మదర్ జోక్గా అడుగుతారు, ఏంటి క్లాసెస్ లేవా అంటే, వెన్ యూ హ్యావ్ ప్యాషన్ ఫర్ యువర్ ప్రొఫెషన్, సో యూ హ్యావ్ దట్ జీల్. సో స్టూడెంట్ క్లాస్కి వచ్చే ముందు చదువుతాడో లేదో తెలియదు, కానీ ప్రతి టీచర్ కంపల్సరీ చదువుకొని వస్తారు. అంటే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇది రియల్ మోటివేషన్ బిహైండ్ టీచింగ్. అంటే అఫ్కోర్స్ మానిటరీ బెనిఫిట్, రెస్పెక్ట్తో పాటు స్టూడెంట్ సక్సెస్ అయితే అందరికన్నా ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది టీచర్. అలాగే స్టూడెంట్ ఫెయిల్ అయితే అందరికన్నా ఎక్కువ బాధపడేది కూడా టీచర్. ఇంకా బాగా చెప్పి ఉండాల్సిందేమో, కరెంట్ అఫైర్స్ కవర్ చేసి ఉండాల్సిందేమో, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవ్వాల్సి ఉంటుందేమో. నా స్టూడెంట్ సెలెక్ట్ అయితే సక్సెస్ అయిన తర్వాత స్టూడెంట్ గుర్తుపడతాడో లేదో తెలియదు, కానీ సో వాళ్ళ సక్సెస్లో మన రోల్ ఉంది అన్నదే రియల్గా మన గైడెన్స్ అయ్యే స్ట్రెస్. సో స్ట్రెస్ బస్టర్ ఏంటి అంటే, సీయింగ్ ద యంగ్ మైండ్స్, సో సీయింగ్ ద యంగ్ థింక్ ట్యాంక్స్. సో విద్యార్థులందరినీ చూసినప్పుడు వాళ్ళలో ఉన్న ఆలోచనలు, వాళ్ళలో మనం వాళ్ళంతకు వాళ్ళు స్వతహంగా నేర్చుకోవాలనే ఆసక్తి మనం కలిగించినప్పుడు, ఆ టీచింగ్ ఉన్న వాల్యూ వల్ల స్టూడెంట్ విల్ కంటిన్యూ ఏ స్టూడెంట్ ఫర్ లైఫ్ లాంగ్. సో ఆ బర్నింగ్ డిజైర్, ఆ ఇగ్నైటింగ్ థాట్ మనం క్రియేట్ చేయగలిగితే, సో మై స్ట్రెస్ బస్టర్ ఇన్ ద క్లాస్ ఈస్ ఆబ్వియస్లీ ఫర్ every 10 minutes I'll be cracking a joke. For me also stress buster, for students also stress buster. So I feel, according to me, this is the stress buster in my life. సార్, కమింగ్ టు రసూల్ సార్, సేమ్ క్వశ్చన్. సార్, స్ట్రెస్ బస్టర్ అనడం కన్నా ఐ వుడ్ సే, వెన్ యూ హ్యావ్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ యువర్ వర్క్, మీరు ఏ పని చేస్తున్నాము, ఇఫ్ యూ హ్యావ్ లవ్ టువర్డ్స్ దట్ వర్క్, ఐ డోంట్ థింక్ సో యూ ఫీల్ స్ట్రెస్ అనమాట. సరే అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, బట్ రియల్ లైఫ్లో మనకు స్ట్రెస్ అనేది ఉంటుంది, ప్రతి ఫీల్డ్లో ఉంటుంది సార్, ఇంక్లూడింగ్ టీచింగ్ ఫీల్డ్లో ఉంటుంది. సో మళ్ళీ ఎప్పుడు ఈ స్ట్రెస్ని మనము అంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోమంటే, వెన్ ఎవర్ వి సీ మన స్టూడెంట్స్ లైక్ దే ఆర్ ఇన్ హై పొజిషన్, నెంబర్ 1. నెంబర్ 2, అంటే రీసెంట్, లెట్ మీ టెల్ యూ ద రీసెంట్ ఎగ్జాంపుల్స్. మనకు రీసెంట్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు గ్రూప్ 1 రిజల్ట్స్ ఇచ్చారు. అందులో లైక్ ఐ టాట్ ఇన్ తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్లో ఒక వెరీ పూర్ గర్ల్ ఫ్రమ్ వరంగల్. ఓకే. అంటే మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత
somehow like she found my number and she called me, right? అంటే జనరల్గా నేను కొత్త నెంబర్స్ వస్తే ఫోన్ చేయండి సార్, బట్ షీ టెక్స్టెడ్ మీ అనమాట. సో ఐఎమ్ సో అండ్ సో సార్ ఐ హ్యావ్ అటెండెడ్ యువర్ క్లాసెస్ ఇన్ బీసీ స్టడీ సర్కిల్ అండ్ ఐ హ్యావ్ గాట్ దిస్ మచ్ ర్యాంక్, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఐ కాల్ బ్యాక్ అనమాట. సో ఫీల్ వెరీ హ్యాపీ రైట్. అంటే స్ట్రెస్ అనేది ప్రతి ఫీల్డ్లో ఉంటుంది. వెన్ యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ అది మీరు కృతజ్ఞతా భావం అనండి, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అలాంటప్పుడు మనం పడిన ఈ శ్రమ అంతా ఏదైతే ఉందో వెళ్ళిపోతుంది సార్. అంటే అందరు కృతజ్ఞత చూపిస్తారా అని దట్ ఈస్ అనదర్ స్టోరీ, రైట్? సో ఐ వుడ్ సే మనకి ఇందాక విష్ణు సార్ చెప్పినట్టు యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ యంగ్ మైండ్స్ అనమాట. అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళలో ఒక అంటే నాలెడ్జ్ అంటే క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ను మీరు క్రియేట్ చేసినప్పుడు డెఫినెట్లీ దిల్ కీప్ యూ ఇన్ దేర్ హార్ట్ అనమాట. సూపర్ సార్. వినయ్ సార్, మీరు ఎలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా అసలు? సార్ మ్యాక్సిమం నా ఫ్యామిలీలో నేను చేసే పని ఏ చిన్న వర్క్ చేసినా కానీ ఎందుకు ఇంత టెన్షన్ తీసుకుంటావు, ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటావు అని అంటారు. సో ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, ఏ చిన్న ఈవెంట్ జరిగినా, ఏది జరిగినా, అదే నేను క్లాస్కి వెళ్ళేసరికి చాలామంది నా స్టూడెంట్స్ ఏంటంటే సార్ మీరు ఇంత కూల్గా ఎలా ఉంటారు సార్ అంటారు. సో నాకేమనిపిస్తుంది అంటే క్లాస్ రూమ్ ఈజ్ మై హ్యాపీ ప్లేస్. ఒక క్లాస్ రూమ్లో ఒక హీరో ఒక సినిమాకి హీరో అవుతారు. నేను పోయినప్పుడల్లా ఆ 2 hours నేనే ఆ క్లాస్ రూమ్కి హీరో. సో అంత ప్రశాంతంగా ఉంటుంది క్లాస్ రూమ్. అండ్ అందుగురించి ఐఎమ్ వెరీ మచ్ ప్యాషనేట్ అబౌట్ టీచింగ్. సూపర్. సో ఇదొక టైప్ ఆఫ్ థింగ్. సో నేను ఎప్పుడైతే నా పర్సనల్ లైఫ్లో ఇంత స్ట్రెస్ఫుల్గా ఉన్నాను కానీ క్లాస్ రూమ్కి వెళ్ళేసరికి చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటాను. ఆ రీజన్ కూడా ఏంటి అంటే యంగ్ మైండ్స్ని చూసి వాళ్ళను గైడ్ చేయడము, వాళ్ళని చూడడం. అలానే ఇంకోటి ఏంటి అంటే ఏ ప్రొఫెషన్ అయినా టీచింగ్ ఈజ్ అ ప్రొఫెషన్. అండ్ ప్రతి ప్రొఫెషన్లో ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో కెరియర్లో పీక్స్ వస్తుంది. కానీ టీచింగ్ ఈజ్ ద ఓన్లీ ప్రొఫెషన్ ఎవ్రీ డే యూ విల్ ఫేస్ దట్ పీక్నెస్. ఎవ్రీ hour you deliver good lecture, you will feel that high. ఓకే, చాలామందికి టీచింగ్లో అంటే ప్రొఫెషన్లో ఒక హై రావాలి, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రావాలి. ఎవ్రీ డే ఇన్ క్లాస్ రూమ్ వెన్ ఐ డెలివర్ ఎ గుడ్ లెక్చర్, ఐ ఆల్వేస్ ట్రై టు డెలివర్ గుడ్ లెక్చర్. ఎవ్రీ డే ఐ గెట్ దట్ సాటిస్ఫాక్షన్. సో దానివల్లనే ద డే వెన్ ఐ డెలివర్ గుడ్ లెక్చర్, సో ఐ హ్యావ్ పీస్ఫుల్ స్లీప్. సో దట్ ఈస్ ద రియల్ స్ట్రెస్ బస్టర్ ఫర్ మీ. ఓకే సార్, ఇది ఒక ర్యాపిడ్ ఫైర్. ఇప్పుడు నేను అడుగుతాను, అభిరామ్ సార్ మీరు ఎప్పుడు టైం అని అంటూ ఉంటారు, మేము టైంకి రాకపోయినా మాకు మంచి క్లాసెస్ ఇస్తారు. సో ఫర్ సపోజ్ మీకు ఒక టైం మెషిన్ దొరికితే హౌ విల్ యూ యూటిలైజ్ ఇట్? నాకైతే పర్సనల్గా అంత పెద్ద అంబిషియస్ ఏం లేను, ఎక్కడో వెళ్ళాలి, ఏదో సాధించాలి, ఒక 10 years బ్యాక్ వెళ్ళి ఉంటే ఇంకా బెటర్గా ఉండేది అలాంటివి ఏం లేవు. కానీ ఒక్కటే ఉంది ఏంటంటే నా చైల్డ్హుడ్కి వెళ్ళాలనేది ఉంది బాగా. ఎందుకంటే సమ్వేర్ ఆ ఇన్నోసెన్స్ లేదు ఇప్పుడు. ఆ ఇన్నోసెన్స్ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. తెలివితేటలు ఎక్కువైపోయి కొంత ఏమవుతుంది అంటే ఇది చేయాలి, అది చేయాలని ఈ వర్క్ టెన్షన్స్లో ఈ లూప్లో పడిపోతున్నాము. ఒక్కసారి చైల్డ్హుడ్కి వెళ్తే ఆ ఇన్నోసెన్స్ ఈజ్ సూపర్. నా వరకు పర్సనల్గా ఆ చైల్డ్హుడ్కి వెళ్ళాలి ఒకసారి అని ఉంది. ఓకే సార్, ఇందాక మీరు అన్నారు నేను క్లాస్ రూమ్లో చాలా కూల్గా ఉంటానని. వాట్ ఈస్ ద ఫన్నీయెస్ట్ థింగ్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ యువర్ క్లాసెస్? కీర్తి, ఆబ్వియస్లీ మీ బీయింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇస్ ద అండ్ మా ఫాదర్ ఎప్పుడు చెప్తుంటారు చిన్నప్పుడు చదువుకో అని. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. సో దిస్ ఇస్ ఆల్సో లైక్ బీయింగ్ ఏ టీచర్. సో ఐ ట్రై టు మోటివేట్ స్టూడెంట్స్. సో మా ఫాదర్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు అదే అంటారు, సో చిన్నప్పుడు నీతోని మేము ఎంత కష్టపడ్డామో ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా అని. Russell sir, now as a history faculty, if you want to go to a date or dinner, which historical figure you will choose? It's a very difficult question. Okay, but since it's a rapid fire, it's my personal opinion. Adolf Hitler. Okay, I'm interested to know why. Why in the sense if I say this it would be exaggerated, but still it's a rapid fire question. I would have convinced him don't go for Second World War. Wow. Because everyone knows which took a lot of death and destruction, right? Sir, I think Second World War. we should have an appointment of you with all the delegates of the world right now.
సార్ విష్ణు సార్ మీరు చాలా డిప్లొమాటిక్ గా అంటే కోట్స్ ప్రిఫర్ చేశారు కదా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కోట్ యూ యూజ్ ఇన్ యువర్ క్లాస్ రూమ్? ఓ చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్లోనే ప్రతి ఇంట్రడక్షన్ క్లాస్లో స్టూడెంట్స్ ఒక క్వశ్చన్ అడుగుతాను నేను, హూ ఇస్ ద మోస్ట్ అఫెక్టెడ్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? ఇది సినిమాలో కోటే. సో సినిమాలో అయితే ప్రీతి, కానీ ఇది ఆన్సర్ మాత్రం లాస్ట్ ఎండింగ్ ఆఫ్ ద క్లాస్లోనే ఆన్సర్ చెప్తారు. మోస్ట్ అఫెక్టెడ్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ సెల్ఫ్. సో ఫస్ట్ యూ షుడ్ నో, మోటివేషన్ ఇన్స్పిరేషన్ అనేది కొటేషన్ నుంచి రాదు, పర్సనాలిటీ నుంచి రాదు, వీడియో నుంచి రాదు. ఆ మోటివేషన్ ఇన్స్పిరేషన్ అనేది మనలో నుంచే మనకు రావాలి. అఫ్ కోర్స్ అవి చూసినప్పుడు మనకి ఎక్సలెంట్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. కానీ నేను యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ చెప్పే ఫేవరెట్ కోట్ ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ ఓవర్ టిల్ ఇట్ ఈస్ ఓవర్. ఇట్ ఈస్ నాట్ ఓవర్ టిల్ ఇట్ ఈస్ ఓవర్. సో ఇది బెల్ బాటమ్ అనే మూవీలో అందరూ ఆ మిషన్ ఆపరేషన్ ఫెయిల్ అయిందని భారతదేశం తరపున ఒక రాయిజన్ని వదిలేస్తారు, కానీ అతను చివరి వరకు పోరాడి మిషన్ సక్సెస్ చేస్తారు. సో విద్యార్థులందరికీ చెప్పేది ఏంటి అంటే, విజయం కలిగిందని ప్రయత్నం ఆపద్దు, అపజయం కలిగిందని నిరాశపడద్దు, విజయమే అంతం కాదు, ఓటమి తుదమెట్టు కాదు, పగల వెంట రాత్రిలా, మనిషి వెంట నీడలా, అపజయం వెంట విజయం తప్పదు. మీ ఓటమి కారణం ఆలోచించండి, గెలుపుకు మార్గం అన్వేషించండి, మాలాంటి వాళ్ళ ప్రయత్నం తీసుకోండి, సలహాలు తీసుకోండి, ధైర్యంగా ముందడుగు వేయండి, విజయం మీదే, మీతో మేము ఉన్నాం, మీతోటే మేము ఉన్నాం, మీ విజయమే మా విజయం. Thank you, sir. So it was a beautiful session with all these people, and నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారుగా ఇక్కడ మన మెంటర్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఇంత మంచి బ్యూటిఫుల్ థింగ్స్ అన్నీ మనతో, చాలా వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా మనతో షేర్ చేసుకున్నారు. నాట్ ఓన్లీ దీస్ ఫ్యాకల్టీ, మనతో పాటు చాలా పెద్ద క్రూ ఉంది. ఆ ఫ్యాకల్టీ మొత్తం అందరి ఇంటెన్షన్ ఒకే ఒకటి ఏంటంటే, మిమ్మల్ని ఆఫీసర్గా చూడాలి. మీరు అనవసరంగా డివేట్ అవ్వద్దు, డిస్ట్రాక్ట్ అవ్వద్దు, కాన్ఫిడెంట్గా ఉండండి, మేము ఉన్నాం మీకు అని చెప్పడానికి. సో ఐ ఫీల్ దట్ అభిరామ్ ఐఏఎస్ అకాడమీ ఇస్ అ ప్లేస్ ఫర్ దట్. సో ప్లీజ్ విజిట్ అస్ వన్స్, తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. ఇంత బ్యూటిఫుల్ ఫ్యాకల్టీతో పాటు మెంటర్స్ ఉన్నారు, కంటెంట్ డెవలపర్స్ ఉన్నారు, ఆన్సర్ రైటింగ్ అనలిస్టులు ఉన్నారు, మిమ్మల్ని మోటివేట్ చేసే మోటివేషన్ స్పీకర్స్ ఉన్నారు, మీ మెంటల్ హెల్త్ని చూడడానికి మన దగ్గర సైకాలజిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో మీకు ఒకటే డ్యూటీ ఏంటంటే, మీరు డిసైడ్ అవ్వండి. వీ కాంట్ మోటివేట్ యూ టు కమ్ హియర్. మీరు ముందు ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి రావాలని మోటివేట్ అయ్యి ఉంటే మమ్మల్ని విజిట్ చేయండి, అంతే తప్ప మేము మీ దగ్గరికి వచ్చి మీరు అవ్వగలరని మోటివేట్ చేయలేము. మీరు అవ్వగలరని మీరు నమ్మినప్పుడు మా దగ్గర రండి, మేము అయ్యేటట్లు మేము చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ. ఇలాంటి సెషన్స్ ఎన్నో వస్తాయి అభిరామ్ ఐఏఎస్ అకాడమీ నుంచి. బ్యూటిఫుల్ టైమ్ విత్ దిస్ ఎమినెంట్ ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ కీర్తి, యూ హోస్టెడ్ వెరీ వెల్. థ్యాంక్ యూ ఫర్ దట్, అండ్ విల్ మీట్ అప్ అగైన్.